హైదరాబాద్ కొండాపూర్లో ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. కొండాపూర్ సర్వే నంబర్ 59లోని 36 ఎకరాల్లో నిర్మాణాలను హైడ్రా అధికారులు సిబ్బంది కూల్చివేశారు. కూల్చివేతలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైటెక్ సిటీకి కూతవేటు దూరం నోవటల్ హోటల్ ఆనుకుని ఉన్నటువంటి భూమి దాదాపుగా 36 ఎకరాల భూమి, 12 మంది రైతులు. ఎకరానికి సంబంధించి 100 కోట్లు బహిరంగ మార్కెట్ ఉంటుందని చెప్తా ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వానికి, ఈ ల్యాండ్ ప్రభుత్వానికి, అలాగే ఉన్నటువంటి ఇక్కడ దాదాపుగా 12 మంది రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ మధ్య కోర్టులో ఒక సంబంధించినటువంటి తీర్పు కూడా వచ్చింది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన తీర్పు వచ్చింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే కబ్జాలో ఉన్నారో, దాదాపుగా 60 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత ఉన్నపళంగా ఈ యొక్క ల్యాండ్లో ఉన్నటువంటి గుడిసెలు కావచ్చు, ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళన్నింటినీ కూడా ఖాళీ చేయించేసి పూర్తిగా బ్యారికేడ్స్ వేస్తూ ఉన్నారు. అయితే దాదాపుగా తెల్లవారుజామున 4 గంటల 5 గంటల ప్రాంతంలో వచ్చి ఈ గుడిసెలన్నీ కూడా కూల్చివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తా ఉన్నారు. చిన్నపిల్లలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సామాన్లు అంతా కూడా తీసుకొని బయటికి ఇప్పుడు ఉన్నపళంగా వెళ్లాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తెల్లవారుజామున ఎన్నింటికి వచ్చారమ్మా? తెల్లవారుజాము 6 గంటలకే వచ్చినారు. 6 గంటలకే వచ్చి సామాన్ అన్న గడ్డకేసుకుందామంటే గడ్డకేసుకున్నట్లేరు. వచ్చి రాను పెట్టి అడిగారమ్మా, మీరు ఒక టైం ఇమ్మని చెప్పి అడిగారు? అడిగినాము, 1 గంట టైం ఇవ్వమన్నాము. మనుషులున్నా కానీ మనుషులతో పాటు దొబ్బేస్తామంటారు. పిల్లలున్నా పిల్లలు చచ్చిపోయినా మాకు సంబంధం లేదంటున్నారు. ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తే మొత్తం మేమే ఎక్కడో సైడ్ వెళ్ళిపోతాం కదా. ఒక్క 10 నిమిషాలే కదా మేము అడిగింది. ఏమన్నా అడిగినా ఏమన్నా మేమేమన్నా ఎంటేసిపోతాం. ఇవి మా కడుపు తిప్పుల కోసమే కదా ఇక్కడ వచ్చేది. వాళ్ళ ఏమన్నా గవర్నమెంట్ స్థలం అయితే ఆయనకే ఉంటుంది, గవర్నమెంట్కే ఉంటుంది. మేమేమన్నా తీసుకుపోతామా? ఆక్రమించుకుపోతాం. మా అమ్మకి మా అబ్బాకి ఏమన్నా తీసుకుపోతాం ఇంటికి. పిల్లలు మాకు చచ్చిపోయినా మాకు సంబంధం లేదంటున్నారు వాళ్ళు. అలా చిన్న పిల్లలు చూడండి, అంటే చిన్న చిన్న పిల్లలు. ఆమె కొడుకు 6 గంటలప్పుడు వచ్చినారు. ఒక్కటేసారి పెట్టేసినారు. 1 నిమిషం కానీ లేదు. మాకు వండుకునే సామాన్లు మా అన్ని బట్టలు అన్ని నూకేసినారు. మేము ఎట్లా బతుకుతాం? ఇంకా మా పిల్లలే లేకుంటే మా పిల్లలతో పాటు నూకెత్తారా? అంతా ఆడవాళ్ళంతా మొత్తం వచ్చింటే మాకు తెలీదు ఏమిటికో వచ్చినారు అనుకున్నాము. వాళ్ళు కానీ వాళ్ళు వండుకొని స్థలాలు ఇండ్లు పీకేశారు అంటుంటే ఇట్లా పీకేశారని వీళ్ళు చెప్తుంటే ఇంకో చెప్పే కొద్దే వాళ్ళు అప్పుడే అది వచ్చేసేసింది. కొన్ని సామాన్లు తీసుకున్నప్పుడు ఇంకో ఉన్నాయి చీటీలు అంట. వీళ్ళు అన్నీ ఎండి 3 తులాలు 4 తులాలు ఎండిపోయింది. ఇంకా చీటీలు వేసుకొని డబ్బులు కూడా పోయినాయి. ఇక డ్రమ్ములో వేసుకున్నాం చూడండి, ఇక నిలబడిపోయినాం అంతే. ప్రభుత్వ భూమి అయినప్పటికీ ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ జడ్జిమెంట్ కాపీ చూపించకుండా ఉన్నపళంగా రైతులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చెత్త వెరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుడిసెలు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక గుడిసెలు. సో వాళ్ళని కూడా ఉన్నపళంగా ఖాళీ చేపించేసి రోడ్డు మీద పడేయడంతో ఉన్నటువంటి ఇక్కడ గుడిసెలన్నిటి కూడా తొలగించడం అయితే జరిగింది. ఇప్పటికైనా హైడ్రా అధికారులు కొంత సమయం ఇచ్చినట్టయితే బాగుండేది అని చెప్పేసి కూడా చాలా మంది సామాన్యులు చెప్తా ఉన్నారు. దాటుకుని ఎవరైనా వచ్చినా కూడా క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న రైతులను కూడా చెప్తా ఉన్న పరిస్థితి హైడ్రా సిబ్బంది కనిపిస్తూ ఉంది. O2 స్టూడియో.